దయ్యం ఉగాది పచ్చడి. తుని పిచ్చుక వాళ్ళ ఊరిలో ఒక దయ్యం ఉంటుంది. అది చాలా మంచిది. ఊర్లోకి అస్సలు వెళ్లకుండా ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటూ ఉంటుంది. దానికి పండుగలంటే చాలా ఇష్టం. దానితో ప్రతి పండుగ కూడా చేసుకోవాలని అనుకుంటూనే ఉంటుంది. ఉగాది పండుగ వచ్చేస్తుందని ఊర్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళ పనులు చేసుకుంటారు. అలాగే దయ్యానికి కూడా ఉగాది పండుగ బాగా చేసుకోవాలని అనిపించడంతో ఏం చెయ్యాలో తెలియక అలా దిగులుగా కూర్చొనుంటుంది. ఊరిలో అందరూ ఉగాది పండుగ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు, కానీ నాకే ఏమీ లేదు. నాకు కూడా ఉగాది పండుగ బాగా చేసుకోవాలనుంది, కానీ నేను ఒక్కదాన్ని ఏం చేసుకోను. ఆ ఉగాది పచ్చడి చేసి ఊర్లో ఉన్న పక్షులందరి దగ్గరికి వెళ్ళొస్తాను అని అనుకుంటుంది. అందుకని దయ్యం ఉగాది రోజు ఉగాది పచ్చడి చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. అలా ఉగాది ముందు రోజు వస్తుంది. అందుకని ఆ పచ్చడి చేయడానికి కావలసిన అన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకోవాలని అనుకుంటుంది. వెళ్ళి ఎక్కడైనా కొబ్బరికాయలు, మామిడికాయలు, అరటిపళ్ళు అలా ఏమైనా దొరికితే అన్ని తెచ్చి పెట్టుకోవాలి. రాత్రవ్వగానే ముందు వెళ్ళి మామిడికాయలవి తెచ్చుకుంటాను. అలా దయ్యం రాత్రవగానే మామిడికాయల కోసం ఆ పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్తుంది. అక్కడున్న మామిడికాయలు చూసి చాలా ఆనందపడుతుంది. అబ్బా, ఎప్పుడూ ఈ తోట వైపుకి రాలేదు. ఎన్ని మామిడికాయలున్నాయో! ఉగాది పచ్చడికి కావలసిన కాయలు కోసుకుంటాను. ఇప్పుడు కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ కోసుకోవాలి. దయ్యం అక్కడ మామిడికాయలు కోసుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కోసుకుంటుంది. అలా వెళ్తూ ఒక తోటలో అరటిపళ్ళు కోసుకొని అవన్నీ చూసుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది. అన్నీ ఉన్నాయి. అసలైన ఉగాది పచ్చడి చేయడానికి కావలసిన వేప పూత తప్ప. వెళ్ళి తొందరగా అది కోసుకుంటే ఇంకా ఉగాది పచ్చడికి కావలసినవి అన్నీ ఉన్నట్టే. అలా అనుకుంటూ వెళ్లి వేపపూత కోసం చూస్తూ ఉంటుంది. ఎక్కడా ఉండదు. అంతా ఖాళీగా ఉంటుంది. దయ్యానికి ఏం చెయ్యాలో అర్థమవ్వక చూస్తూ ఉంటుంది. అమ్మో, ఇక్కడ ఎక్కడా వేప పూత లేదు. ఇప్పుడెలా? ఎక్కడి నుండి తీసుకుని రావాలి? ఇలా అయితే చాలా కష్టం. నేను వెళ్ళి ఎక్కడైనా పక్షుల ఇంటి దగ్గర చెట్లున్నాయేమో చూసి కోసి తీసుకుంటాను. దయ్యం మెల్లగా ఊర్లోకి వెళ్తుంది. పక్షులందరూ ప్రశాంతంగా పడుకుని ఉంటారు. దయ్యం వేప చెట్టు కోసం చూస్తూ ఉండగా అప్పుడే తనకి తుని పిచ్చుక వాళ్ళ ఇంటి దగ్గరున్న వేప చెట్టుకి పూత కనిపిస్తుంది. దయ్యం చాలా ఆనందపడుతుంది. దయ్యం తన మనసులో, అమ్మయ్యా, ఇప్పుడు మొత్తానికి వేప చెట్టు కనిపించింది. మెల్లగా శబ్దం రాకుండా చెట్టెక్కి ఆ వేప పువ్వు కోస్తే సరిపోతుంది. ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. రేపు పండుగ బాగా జరుపుకోవచ్చు అని అనుకుంటుంది. దయ్యం మెల్లగా ఎటువంటి శబ్దం రాకుండా చెట్టెక్కేస్తుంది. వేప పూత కోస్తూ ఉండగా అప్పుడే తుని పిచ్చుక బాత్రూంకి వెళ్లడానికని తలుపు తీసి బయటకొస్తుంది. తనని చూసిన దయ్యం ఆశ్చర్యపోతుంది. తాను అక్కడ ఉంది అని తెలిసిపోతుందేమోనని ఆ చెట్టు మీదే అలా కూర్చునుంటుంది. తుని పిచ్చుక పక్కకు వెళ్ళిపోగానే దయ్యం కంగారుగా చెట్టు దిగి వేపపూత తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది. దయ్యం తన మనసులో, అమ్మ బాబోయ్, బాగానే తప్పించుకున్నాను. ఇంకా నన్ను చూడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే గోలైపోయేది. అయినా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. రేపటి పండుగకి పచ్చడి చేయడానికి అన్నీ దొరికేశాయి. ఇంకా ఉదయం అవ్వడమే లేటు అని అనుకుంటుంది. దయ్యం ప్రశాంతంగా పడుకుంటుంది. అలా ఆ రాత్రి గడుస్తుంది. తరువాత రోజు ఉగాది పండుగ వస్తుంది. ఊర్లో అందరూ చాలా ఆనందంగా ఉదయాన్నే లేచి బాగా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి మామిడి కొమ్మలు పెట్టుకుని ఉగాది పచ్చడి చెయ్యడం మొదలు పెడతారు. అలాగే దయ్యం కూడా చాలా ఆనందంతో స్నానం చేసొచ్చి పద్ధతిగా ఉగాది పచ్చడి చేయడం మొదలు పెడుతుంది. అబ్బా, ఈ రోజు ఉగాది పచ్చడి బాగా చెయ్యాలి. బ్రతికున్నప్పుడు ఎంత బాగా చేసుకునేదాన్నో, ఇప్పుడు పోయాక ఒంటరిగా మళ్ళీ ఎన్ని రోజులకు ఉగాది పండుగ చేసుకుంటున్నాను. పచ్చడి బాగా చేసి ఊర్లో వాళ్ళందరికీ ఇస్తాను. చాలా ఆనందపడతారు. అలా అనుకుంటూ దయ్యం చాలా ప్రేమతో అన్ని రకాలు వేసి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటుంది. వెంటనే ఆ పచ్చడితో దేవుడికి దండం పెట్టుకుంటుంది. తాను చేసిన ఉగాది పచ్చడి చూసుకుని చాలా మురిసిపోతుంది. అందరికీ పంచిపెడదామని ఊర్లోకి వెళ్లడానికని సిద్ధమవుతుంది.
ఇప్పుడు అందరికి పంచి పెడతాను. అప్పుడే ఈ రోజు నా పండుగ ఆనందంగా ఉంటుంది. నేనిచ్చే ఈ పచ్చడి తీసుకుంటారో లేదో, కానీ ఇచ్చి చూస్తాను. అలా అనుకుంటూ దయ్యం ఊర్లోకి వెళ్తుంది. ఊర్లో అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకుని దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటారు. ఇంతలో దయ్యం ముందుగా చోటు చిలుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏవండి, ఎవరైనా ఉన్నారా? ఉన్నాను. ఎవరు? ఏంటి పని? ఉగాది పచ్చడి తెచ్చాను. అలా అనుకుంటూ చోటు చిలుక చూసేసరికి ఎదురుగా దయ్యం ఉంటుంది. అది చూసి తను ఆశ్చర్యపోతుంది. వెంటనే భయం మొదలవుతుంది. అమ్మో దయ్యం, ఎందుకొచ్చావు? నేను మిమ్మల్ని ఏం చెయ్యను. నేను చెప్పేది వినండి. వెళ్ళిపోయి ఇక్కడి నుండి, మాకు భయంగా ఉంది. లేదు, నేను ఉగాది పచ్చడి ఇవ్వడానికే వచ్చాను, అంతే. అమ్మో, అబద్ధాలు చెప్పకు. వెళ్ళిపో, లేదంటే అందర్నీ పిలుస్తాను. అలా చోటు చిలుక భయపడిపోతూ ఉండడంతో దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దయ్యానికి బాధగా ఉన్నా కాని అలా మహిగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపు కొడుతుంది. మహిగ్రద్ద వచ్చి తీసి చూసేసరికి దయ్యం ఉండడంతో చాలా భయపడిపోతుంది. అమ్మ బాబోయ్, దయ్యం, నన్నేం చెయ్యొద్దు. అసలు ఎందుకొచ్చావు నువ్వు? నేనేమి చెయ్యను. మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. నేను ఈ రోజు ఉగాది పచ్చడి చేసి అందరికీ ఇవ్వడానికని వచ్చాను. తినండి. నీ ఉగాది పచ్చడి నాకేం వద్దు. మా ఇంట్లో కూడా చేసుకున్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుండి, భయపెట్టకు. అలా మహిగ్రద్ద కూడా భయపడిపోవడంతో దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక దయ్యానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చెయ్యాలా అని తెలియక అవన్నీ తట్టుకొని మళ్ళీ చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చిచ్చుకాకి దయ్యాన్ని చూసి భయంతో అలా నిలబడిపోయి ఉండిపోతుంది. నేనీ రోజు ఉగాది పచ్చడి చేసి దేవుడికి దండం పెట్టుకున్నాను. పచ్చడి తీసుకోండి. వద్దు, నాకొద్దు. మా ఇంట్లో మా పిల్లవాడున్నాడు. వెళ్ళిపోయి ఇక్కడి నుండి. అయినా నువ్వు ఉగాది పచ్చడి ఇవ్వడమేంటి? ఇదేం బాగాలేదు. నేనన్నీ వేసి బాగా చేశాను. రుచిగా ఉంటుంది, తినండి. నువ్వే పచ్చడిలో ఏం వేశావో ఎవరికి తెలుసు? అది మా ప్రాణాల మీదకొస్తే ఏమవుతుంది? అలా ఏం జరగదండి, నేను బాగా చేశాను. ఇంక ఎంతకీ చిచ్చుకాకి అస్సలు ఊరుకోదు. పచ్చడి అస్సలు తీసుకోడానికని ఒప్పుకోదు. దానితో దయ్యం చాలా బాధపడుతూ అక్కడే ఒకచోట కూర్చునుంటుంది. దయ్యం తన మనసులో, ఎవరు నన్ను నమ్మట్లేదు. నేనిచ్చే ఉగాది పచ్చడి అస్సలు తినట్లేదు. ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. అందరూ నేనేదో తప్పు చేసినట్టు చూస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. అసలు ఎవరో ఒక్కరైనా తీసుకున్నా ఆనందంగా ఉండేదాన్ని అని అనుకుంటుంది. దయ్యం తాను వేపపూత కోసిన ఇంటికి వెళ్లాలని అనుకున్నట్టుగాని తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అందరిలానే దయ్యాన్ని చూసి తాను కూడా చాలా భయపడిపోతుంది. అలా చూస్తూ ఉండిపోతుంది. ఏవండి, భయపడకండి. నేను ఉగాది పచ్చడి చేశాను, తీసుకోండి. అయినా నువ్వు ఉగాది పచ్చడి చేయడమేంటి? అసలు నువ్వు ఊర్లోకి ఎలా వచ్చావు? అబ్బా, ఎవరమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ దయ్యం! ఏమవ్వదు, భయపడకు బుజ్జి. నేనేమి చెయ్యనండి. దయ్యాన్ని అని ఎవరికి ఉగాది పచ్చడి ఇవ్వడానికి వెళ్ళినా అస్సలు తీసుకోవట్లేదు. ఎవరికైనా భయం ఉంటుంది కదా, మాక్కూడా అలానే ఉంటుంది. నిన్న రాత్రి మీ ఇంటి దగ్గరే వేప చెట్టుకి పూత ఉందని కోసుకున్నాను. మీరు నిన్న రాత్రి బయటికొచ్చినప్పుడు మీకు కనిపించకుండా మెల్లగా వెళ్ళిపోయాను. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చెయ్యాలని అనుకుంటే అప్పుడే చేసేదాన్ని కదా. దానితో ఇద్దరికీ ఏం చెయ్యాలో అర్థమవ్వదు. కాని బుజ్జి పిచ్చుకకి బాగా జాలిగా అనిపిస్తుంది. దయ్యం చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు కొంచెం ఉగాది పచ్చడి ఇవ్వండి, తింటాను. బుజ్జి, ఏటి నువ్వనేది? లేదండి, ఏమీ కాదు, నిజంగా చెబుతున్నాను. నిజంగా దాంట్లో ఏమైనా ఉండి నాకేమైనా అయితే అప్పుడు చూద్దాం. లేదంటే మంచిదేగా, అప్పుడు తనని అందరూ నమ్మొచ్చు. భయపడక్కర్లేదు. నీకేం కాదు, నేను చాలా బాగా చేశాను పాప, బాగుంటుంది. అలా దయ్యం బుజ్జి పిచ్చుకకి ఉగాది పచ్చడిస్తుంది. బుజ్జి పిచ్చుక తాగుతుంది. తనకు చాలా బాగా నచ్చుతుంది. ఆనందంగా ఇంకా తాగుతుంది. దానితో దయ్యం ఆనందపడుతుంది. బుజ్జి పిచ్చుకకి ఏం కాలేదని తుని పిచ్చుక ఆనందపడుతుంది. అప్పుడు దయ్యాన్ని నమ్ముతుంది. దయ్యం, నిన్ను నమ్ముతున్నాను. మా బుజ్జికి ఏం కాలేదు. నిన్ను నమ్మింది. ఇప్పుడు ఉగాది పచ్చడి తీసుకుంటారా? ఎందుకు తీసుకోము? ఇలా ఇవ్వు. ఊర్లో ఎవరూ తీసుకోలేదు.
మీరు మాత్రమే తీసుకున్నారు. అవునా? పద, నేను చెబుతాను, అందరూ తీసుకుంటారు. అలా తుని పిచ్చుక దయ్యాన్ని అందరి ఇంటికి తీసుకుని వెళ్లి తన ఉగాది పచ్చడి పంచిపెట్టిస్తుంది. తుని పిచ్చుక వెళ్లడంతో భయం లేకుండా అందరూ ఆనందంగా తీసుకుంటారు. దయ్యం కూడా చాలా ఆనందపడుతుంది. తనకి కూడా కొందరు ఉగాది పచ్చడిస్తారు. అలా తన దగ్గరున్న ఉగాది పచ్చడి అయిపోతుంది. నన్ను మీ వల్లే నమ్మారు, లేదంటే ఎవరు నమ్మేవారే కాదు. అదేం లేదు, అందరికీ భయం ఉంటుంది కదా, అయినా నువ్వు చాలా మంచిదానివి. అలా తుని పిచ్చుక కూడా దయ్యానికి ఉగాది పచ్చడి ఇస్తుంది. అందరూ ఆనందంగా ఉగాది పండుగని జరుపుకుంటారు. ట్రైన్లో టీ అమ్మే దయ్యం. తుని పిచ్చుక అలాగే బుజ్జి పిచ్చుక ఇద్దరు ట్రైన్ ప్రయాణం చేస్తూ ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. అందుకని తుని పిచ్చుక ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించి తన బంధువుల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. దానితో బుజ్జి పిచ్చుక ట్రైన్ ఎక్కబోతున్నామని చాలా ఆనందపడుతుంది. అలా ఇద్దరూ రాత్రి రైల్వే స్టేషన్కి వస్తారు. బుజ్జి పిచ్చుక ట్రైన్ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెక్కుతానా అని చాలా ఆశగా చూస్తూ ఉంటుంది. ట్రైన్ ఇంకా రావట్లేదేంటి? మనమే ముందొచ్చాం బుజ్జి, అందుకని ట్రైన్ కూడా వచ్చేస్తుందా? అలా కాదమ్మా, తొందరగా వచ్చేస్తే ఎక్కిస్తాం కదా. వస్తుందిలే, కాసేపు ఆగు, అనవసరంగా ముందే వచ్చాము. ట్రైన్ ఎక్కి చాలా రోజులైంది, విండో సీట్ దగ్గర కూర్చోవాలనుంది. అలా ఇద్దరూ ట్రైన్ కోసం చూస్తూ ఉంటారు. కాసేపటికి ట్రైన్ వస్తుంది. ఇద్దరూ ఎక్కేస్తారు. బుజ్జి పిచ్చుక చాలా ఆనందంగా విండో సీట్ దగ్గర కూర్చొని ఉంటుంది. అలా రాత్రవుతూ ఉంటుంది. ట్రైన్ ఒక స్టేషన్లో ఆగుతుంది. అప్పుడే ట్రైన్లోకి చిచ్చుకాకి ఎక్కుతుంది. అలా ఒక్కొక్కరు ఒక్కో స్టేషన్లో ఎక్కుతారు. అమ్మా, ఇలా చూస్తే బయట ఎంత బాగుందో చూడు, చల్లగా ఉంది. అవును పుచ్చి, బాగుంది. రేపటి వరకు అలానే చూస్తూ ఉంటావా ఏంటి? అమ్మా, కావాలంటే రేపు ట్రైన్ దిగాక పడుకుంటాను. సరే, నీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి? అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. బాగా రాత్రవుతుంది. అప్పుడే ట్రైన్ మళ్ళీ ఒక స్టేషన్లో ఆగుతుంది. అప్పుడే ఆ స్టేషన్లో ఒక దయ్యం తన కొడుకుని తీసుకుని టీ అమ్మతో ట్రైన్ ఎక్కుతుంది. అబ్బా చోటు, బాగా నిద్ర వస్తుంది. అవును మహి, నిజమే, కానీ పడుకుంటే మనం లేస్తామా? మనం దిగవలసిన చోటు దిగం. అది కూడా నిజమే, ఎవరూ ట్రైన్ ఎక్కలేదేమో, టీ తెస్తే బాగుండేది. అవును మహి, నిజమే, నిద్రైనా ఆగుతుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దయ్యం టీ అని గట్టిగా అరుచుకుంటూ వస్తుంది. అందరూ తనని చూసి చాలా భయపడుతూ ఉంటారు. దానితో తన దగ్గర టీ ఎవ్వరూ కొనరు. దయ్యం తన మనసులో, ఎవరు టీ కొనట్లేదు, ఇలానే ఉంటే నాకు డబ్బులు రావు, నా కొడుకుని చూసుకోవడం కూడా కష్టమైపోతుంది, తొందరగా టీ ఎవరైనా కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటుంది. అలా దయ్యం టీ అమ్ముతూ గట్టిగా అరుస్తూ వెళ్తుంది. అప్పుడే చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరూ ప్రశాంతంగా పడుకుంటారు. దయ్యం అరుపులు విని చిచ్చుకాకి టీ తాగాలని అనిపించి ఒక్కసారిగా నిద్ర లేచి చూస్తుంది. ఆ దయ్యం తనకి సరిగ్గా కనిపించకపోవడంతో దయ్యాన్ని పిలుస్తుంది. నాకొక టీ ఇవ్వు. అలాగేనండి, ఇది కూడా తీసుకోండి, మీరే ధైర్యంగా నా దగ్గర టీ కొన్నారు. సరే, అయినా నీ దగ్గర కొనడానికి ధైర్యం ఎందుకంట? చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుని చూస్తుంది. అంతే, దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోతుంది. అబ్బాబాయ్, దయ్యం బాబాయ్, దయ్యం. నేనేం చేయనండి, భయపడకండి. ఈ టీని నేను నీ దగ్గర కొన్నానా? నీ టీ వద్దు, ఏవి వద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుండి. మీరే కదా పిలిచి టీ అడిగారు, ఇప్పుడేమైంది? నేను ఎవరిని ఏమి చెయ్యను, నా కొడుకు కోసమే టీ అమ్ముకుంటున్నాను. అయినా కానీ వెళ్ళిపోయి ఇక్కడి నుండి. చిచ్చుకాకి చాలా భయపడుతుంది. దయ్యం బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకో బోగీలోకి వెళ్తుంది. అక్కడ గట్టిగా అరుస్తూ ఉంటుంది. టీ అండి, టీ, వేడి వేడి వేడిగా టీ. అబ్బా చోటు, టీ వస్తుంది, తీసుకుందామా? మహి, నిద్ర అస్సలు ఆగట్లేదు. అవును, అందుకే చాలా ఇబ్బందిగా ఉంది.
దయ్యం దగ్గరికొస్తుంది. చోటు చిలుక మహీగ్రద్ద ఇద్దరు ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడిపోతారు. వాళ్ళకేం చెయ్యాలో అస్సలు అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. దయ్యం మాత్రం అందర్నీ టీ కొనమని అడుగుతూ ఉంటుంది. అమ్మో దయ్యం, టీ అమ్ముతుందేంటి? ఏమో చోటు, అదే నేను చూస్తూ ఉన్నాను. మళ్ళీ చిన్న దయ్యం కూడా ఉన్నాడు. అవును బాబోయ్, పడుకున్నట్టు నటించడం మంచిదేమో. అవును చోటు, లేదంటే అదేమైనా చేస్తే. దయ్యం వచ్చేలోపు తొందరగా పడుకోవే. అలా ఇద్దరు పడుకున్నట్టు నటిస్తారు. దయ్యం వాళ్ళ దగ్గరకొస్తుంది. ఇద్దరినీ లేపుతూ ఉంటుంది. తీయండి, కొనుక్కోండి, బాగుంటుంది. నిద్ర కూడా రాదు, తొందరగా లేవండి. దయ్యం ఎంతకి వెళ్ళకపోవడంతో ఇద్దరూ లేస్తారు. దయ్యం వాళ్ళ దగ్గరే ఉండడంతో చాలా భయపడతారు. దయ్యం మాత్రం చాలా దిగులుగా ఉంటుంది. ఏమండి, ఒక్కటి కొనుక్కోండి, ఎవరు కొనుక్కోవట్లేదు. ఎవరు కొనుక్కోనిది? మేం మాత్రం ఎందుకు కొనుక్కుంటాం? ఇక్కడ నుండి వెళ్ళిపో. అలా అనకండి, టీ చాలా బాగుంటుంది. ఆ టీలో ఏం కలిపావో ఎవరికి తెలుసు? లేదండి, నేనలా ఏం చెయ్యను. ఇక్కడ నుండి వెళ్ళిపో, మాకు చాలా భయంగా ఉంది. ఇక దయ్యం చేసేదేమీ లేక అక్కడి నుండి కూడా వెళ్ళిపోతుంది. మహీగ్రద్ద చోటు చిలుక హమ్మయ్య అని అనుకుంటారు. పాపం దయ్యం అలా తిరుగుతూ ఉన్నా అసలు ఎవ్వరూ కొనుక్కోరు. దయ్యం తన మనసులో, అసలు ఎవరు నన్ను నమ్మట్లేదు, నేనేదో చేస్తాను అని భయపడుతున్నారు. అసలు నేనేం తప్పు చేశాను? నేను నిజాయితీగా ఉండాలని ఇలా టీ అమ్ముకుంటున్నాను. అయినా కానీ అందరూ నన్ను వాళ్ళకి హాని చేసేదాంట్లో చూస్తున్నారు అని అనుకుంటుంది. ఇక దయ్యం అలా వెళ్తూ తుని పిచ్చుక వాళ్ళ బోగిలోకి వెళ్తుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని చూసి చాలా భయపడతారు. టీ అండి, టీ చాలా బాగుంటుంది. అమ్మ బాబాయ్, దయ్యమా? ఇక్కడికెందుకొచ్చావు? అయినా నువ్వు ట్రైన్ ఎక్కడమేంటి? అవునవును, నువ్వు ఇలా చేస్తే అందరికీ ఇబ్బంది కదా. నేనేం చేయనండి, నా కొడుకు కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. అలా అయినా సరే నువ్వు అందరినీ భయపెడుతున్నావు. అయినా టీ అమ్ముతున్నావు, దానిలో ఏదో కలిపి అమ్మేస్తే అప్పుడు మేమేం చెయ్యాలి? మమ్మల్ని చంపడానికి కదా ఇలా చేస్తున్నావు. నేనలా చేసేదాన్ని కాదండి. అందరూ దయ్యాన్ని అలా తిడుతూ ఉంటారు. అది తుని పిచ్చుకకి వినిపించి చూస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. దయ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటండి, ఏమైంది? ఎందుకలా తనని తిడుతున్నారు? ఏముందండి, ఈ దయ్యం టీ అమ్ముతున్నానని వచ్చి ఏదో మాయ చేద్దామనుకుంటుందేమో. అయ్యో లేదండి, మేమేం చెయ్యము. ఎందుకండి? దయ్యం నిజంగానే టీ అమ్మడానికి వచ్చిందేమో. ఆ టీలో ఏం కలిపిందో ఎవరికి తెలుసు? దయ్యం బాధపడ్డం చూసి తుని పిచ్చుకకి కూడా బాధగా ఉంటుంది. అందరూ దయ్యంపై కోపంగా ఉంటారు. అప్పుడే తుని పిచ్చుకకి జాలిగా అనిపించి దయ్యానికి ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది. దయ్యం, నాకొక టీ ఇవ్వు. సరే ఇస్తారు, మీరే నా దగ్గర మొట్టమొదటి టీ కొంటున్నారు. అందరికీ నువ్వేదో చేస్తావనేగా అనుమానం. నాకు టీ ఇవ్వు, నేను తాగితే వాళ్ళకప్పుడు ఏ అనుమానం ఉండదు. సరేనండి, నేనేమీ కలపలేదు. దయ్యం తుని పిచ్చుకకి టీ ఇస్తుంది. తాను తాగుతుంది. తుని పిచ్చుకకి ఏం కాకపోవడంతో అందరూ దయ్యాన్ని అప్పటి వరకు తిట్టినందుకు చాలా బాధపడతారు. అయ్యో దయ్యం, ఇప్పటి వరకు నిన్ను అనుమానించాం, ఏవి అనుకోకు. ఏం పర్లేదులేండి. లేదులే, మాది తప్పుంది. అయినా నీ కొడుకు కోసం నువ్వు కష్టపడుతుంటే తప్పు పట్టాము. అయ్యో పర్లేదండి, నేను వెళ్తాను. లేదు, మాకు టీ ఇవ్వు. నిజంగానా అండి? అవును, అందరికీ ఇవ్వు. దయ్యం అలా చాలా ఆనందపడుతుంది. అందరూ టీ తీసుకుని తాగుతారు. మీరెవరో కానీ చాలా సాయం చేశారు. అయ్యో ఏం పర్లేదు, నువ్వు మంచిదానివి కాబట్టి ఇలా ఉంది. అలా అందరూ చాలా ఆనందంగా టీ తాగుతారు. దానితో దయ్యం ఆనందానికి హద్దులే ఉండవు.